చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు రూరల్ ముసలిమడుగు గ్రామం నుంచి గుడియతం ఘాట్ వరకు 1 కిలోమీటర్ ఒక్క సిమెంట్ తోటి నిర్వహించి అందులో నీళ్లను నింపి గత ఏడాది సంవత్సరాలుగా లారీ అసోసియేషన్ లీడర్ జీలుబాయ్ అతని అనుచరులు డ్రైవర్లందరూ కలిసి అడవి జంతువులకు పక్షులకు దాహాన్ని తీరుస్తున్నారు. ఇలాంటి మంచి పనులు ప్రతి ఒక్కరూ చేయాలని కొంతమంది యూత్ పుట్టినరోజులు పార్టీలు అని ఏవేవో చేస్తూ ఉంటారు. ఇవన్నీ మానుకొని ఇలాంటి నోర్లని మూగజీవాలకు దాహాన్ని తీర్చాలని లారీ అసోసియేషన్ లీడర్ జీలుబాయ్ కోరారు. ఇది పట్టు నేను పోతాడా అన్న దగ్గర ఇది పట్టా నేను పోతా మేము కూడా అట్లా పట్టుపా మమ్మల్ని కూడా अरे पकड़ो जरा पकड़ता हूँ कुछ। अरे छोटे आता देखे तो क्या भाषा అందరికీ నమస్కారం. నేను జీలుబాయ్ ఆర్యూ అసోసియేషన్ లీడర్, డ్రైవర్ లీడర్ అనేసి ఈరోజు మేము మా అసోసియేషన్ తరపున, రెండోది మా ప్రతి ఒక్క కార్మికుడి తరపున మేము 2 దినాల ముందు మేము ఒక చిన్న పనిగా మేము ఈ పక్క వస్తే, దీనికి ముందు కూడా ప్రతి సంవత్సరం మేము ఎండాకాలంలో మేము ఎన్నో వన్యప్రాణాలకి మేమేమో చేసినాం. కానీ ఈ సంవత్సరం గత 4 నెలల నుంచి కూడా మా ఊర్లో ఒక్క చినుకు కూడా లేవు.
ఒక్క వాన కూడా లేవు. ఒక్క దినం వాన కూడా లేదు. లేని దానివల్ల ఈరోజు మేము ఊర్లో ఏదో ఉన్నాము, మేము ఊర్లో నీళ్ళు తాక్కుంటా ఉన్నాము, మా భార్య బిడ్డలకి మేము తెచ్చుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఇంటింటి కాడ మాకు బండ్లు కూడా వస్తూ ఉన్నాయి. 20 రూపాయలు ఇచ్చి క్యాన్లు తీసుకుంటా ఉన్నాం, 25 రూపాయలు కూడా తీసుకుంటాం. మా భార్య బిడ్డలకి మేము వేసుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు నోరుని జంతువులకి, వన్య ప్రాణాలకి, పిచ్చుకు కాడి నుంచి ఏనుగుల కాడి వరకు నీళ్ళు లేదు. కావాలంటే మీరు ఈ పక్క చూడండి, కాలువపల్లి చెరువు, ఈ చెరువే కాదు, ఈ దాదాపు మన ముసుల్ముడు కాడి నుంచి బార్డర్ వరకు సైడ్. దీని తర్వాత మా అసోసియేషన్ బండి కానీ, మా ఇది కానీ, మా అన్న తమ్ముళ్ళు కానీ ఏమి దీని తర్వాత ఈడ ఎంతోమంది పుణ్యాత్ములు కూడా మాకు చెప్పకుండా కూడా ఎంతోమంది పుణ్యాత్ములు ఆడ 1-2 క్యాన్లు ఇది తొట్లు పెట్టిండారు. ఈరోజు మేమందరూ కలిసి మా కష్టంతో, మా సొంత నిధులతో మేము ఈ దర్గా కాడి నుంచి బార్డర్ వరకు కూడా, సైనికుంట బార్డర్ కూడా మేము సుమారుగా కొన్ని క్యాన్లు పెట్టి, దీని తర్వాత కూడా మేమేమంటే అయ్యా మా బండి ఉంటుంది, ఎంతోమంది బర్త్డేలు చేసుకుంటారు, యానివర్సరీలు చేసుకుంటాడు, పెళ్ళిళ్ళు ఇది చేసుకుంటారు. దీని తర్వాత ఈ 2 నెలలు దయచేసి మీరు బర్త్డేలు కానీ ఇది కానీ కుక్క నీళ్ళు లేకుండా తనకలాడుతుంది మా కండ్లెదురుగా మీరు దీని తర్వాత ఏ బర్త్డే జరిగినా, ఏ యానివర్సరీ జరిగినా, ఏమైనా జరిగినా మీరు దయచేసి ఈరోజు 1 క్వార్టరు 220 రూపాయలు, ఒక బీరు 230 రూపాయలు, ఇదే 200 రూపాయలు 230 రూపాయలు మీరు కేటాయిస్తే దగ్గర కనీసం అంటే 15 క్యాన్ల నీళ్ళు వస్తుంది సామి. మీరు ఏం చేయండి అంటే ఆ కోటర్లు, ఆ వాటర్లు, ఆ కేకులు ఇవన్నీ కట్ చేసే కన్నా అదే కేకులు గీకులు కట్ చేసి వచ్చి, ఇంకోటి దయచేసి మా యువతకి ఒకటి చెప్తాను, 2 చేతులు నమస్కరించి మీరు పార్టీలు చేసుకునేకి మాత్రం మీరు అడవుల్లో రావద్దండి అయ్యా. అదే యువతకి నేనేం చెప్తానంటే అమ్మ నాయనతో కూడా వచ్చి, తల్లిదండ్రులు పిలుచుకొని వచ్చి, అక్క చెల్లెలు పిలుచుకొని వచ్చి, ఇదే కేకు కుటుంబంతో వచ్చి అదే వచ్చి ఈడ వచ్చి మేము తొట్లు పెట్టినాం, ప్రతి కిలోమీటర్కి ఒక తొట్టి పెట్టినాం. మీరు నీళ్లు నింపేసి మీరు పోతిరంటే పిచ్చుకు కాడి నుంచి నీళ్ళు తాగుతారు. ఇదంతా జరుగుతుంది. ఏమే దయచేసి ఒకవేళ నేనేమైనా తప్పుగా మాట్లాడినా తప్పుగా ఇంకోటి, నా మాట పైన టౌన్లో ఎంతోమంది యువకులు నా మాట పైన మర్యాదిస్తారు, నా లేబర్లు మర్యాదిస్తారు, నా డ్రైవర్లు మర్యాదిస్తారు, నా క్లీనర్లు మర్యాదిస్తారు, నేనంటే గౌరవిస్తారు. కానీ ఇంకోటి నేను పక్కా అక్షరాల చెప్తాను, మీరు పార్టీల కోసం ఈ రోడ్లో మీరు రావద్దండి. మీ కుటుంబానికి, మీ అమ్మా నాయనకి మాత్రం నష్టం చేయొద్దండి. మీరు ఏమైనా వస్తే అమ్మా నాయనతో, అక్కా చెల్లెలతో వచ్చి మీరు చేయాల్సిన పని అంటే ఈ తొట్టుల్లో మీరు నీళ్ళు వేసి, లేదంటే ఈ మరి ఏమైనా తిండి గిండి వేసి పోతే మీకు జీవితాంతం మేమందరూ, నేను, నా లారీ డ్రైవర్లు, నా లారీ క్లీనర్లు, నా లేబర్లు, మేమందరూ మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాము. అట్లే ఉంది.
நீ பேசு இல்லைடா பேசுறதில்ல பாபு லாஸ்ட்டில் எல்லாம் பேசணும்ல லாஸ்ட் ஒரு ஃபோட்டோ எடுத்தா அதில் ஒரு கிளாரிட்டி